హలో అండి. సో లాస్ట్ వీడియోలో నేను సపోర్ట్లో కొనడం మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పాను కదా. సో ఈ రోజు వీడియో ఏంటంటే థంబ్నెయిల్ బట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ బెటరా, లేకపోతే సపోర్ట్లో కొని రెసిస్టెంట్కి అమ్మేయడం, సో ఒక స్వింగ్ ట్రేడింగ్ లాగా మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్ బెటరా అనే కాన్సెప్ట్. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బుల్ మార్కెట్ కాదు కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ లాగా మీకు రిటర్న్ అయితే రాదు ఈ మార్కెట్లో. సో అలాగే రిటర్న్ జనరేట్ చేయాలంటే కొన్- మనం మాక్సిమం మొమెంటమ్ ఇన్వెస్టింగ్ వైపు వెళ్ళాలి. సో ఇది ఒకవేళ మీరు ఇప్పుడు చార్ట్ చూస్తే ఐసిఐసిఐ చార్ట్ ఇది. సో ఇందులో అయినా సరే మీరు సపోర్ట్ తీసుకుంటే చాలా చాలా రోజుల నుంచి ఇది ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది, మీకు క్లియర్గా తెలిసిపోద్ది ఇలా. సో ఇప్పుడు కూడా అదే ఫాలో అయింది. సో ఇది ఎప్పుడు బ్రేక్ అవుద్ది, ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ దగ్గర మళ్ళీ టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది. సో అలాగా. సో మీకు thumbnail లో రెండు చార్ట్స్ పెట్టాను, అవే కంపెనీలు అంటే ఒకటి ఆథర్ ఇండస్ట్రీస్. ఆథర్ ఇండస్ట్రీస్ చార్ట్, ఈ చార్ట్ మీరు చూస్తే ఇప్పుడు డైలీ క్యాండిల్లో ఉంది. జూలైలో లిస్ట్ అయింది, జూలై 22లో లిస్ట్ అయింది, జూన్ 22లో. అప్పుడు లిస్ట్ అయినప్పటికి ఇప్పటికి అదే రేంజ్లో ఉంది, 700 750 ఆ రేంజ్లో. సో అనుకోండి ఇక్కడ కొనుక్కున్నాడు, 22లో కొనుక్కున్నాడు, ఆడికి ఇప్పటి వరకు రిటర్న్ జనరేట్ అయ్యలే. ఈ మధ్యన ఇది పెరిగింది, మొమెంటం స్టార్ట్ అయింది, కానీ ముందంతా ఏమీ లేదు. సో ఆ సపోర్ట్ అలాగే ఉంది. మీరు ఒకవేళ ఇలా గీసుకున్నా, పోనీ లిస్టింగ్ ప్రైస్ నుంచి బ్రేక్అవుట్ దగ్గర నుంచి బ్రేక్ చేసుకున్న అలా తీసుకున్నా సరే ఆ లెవెల్లోనే ఉంది. పోనీ లిస్టింగ్ ఓపెనింగ్ ప్రైస్ అప్పటి నుంచి తీసుకున్నా ఆ లెవెల్కే ఉంటుంది, ఆ లెవెల్లోనే ఉంది స్టాక్. సో ఈ ఏరియాలోనే బయింగ్ జరుగుతుంది. సో ఆ 3 ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నోడికి ఆడికి ఇప్పటివరకు ఏం రిటర్న్ జనరేట్ అవ్వాలి. అదే ఆ టైంలో ఇక్కడ సపోర్ట్లో కొనుక్కొని ఇక్కడ అమ్మడం, లేదా ఇది ఫెయిల్ అయినా సరే ఇక్కడ సపోర్ట్లో కొని ఇక్కడ అమ్మడం, అలా చేసేవాడికి 15 to 20% రిటర్న్ జనరేట్ చేస్తూనే వచ్చాడు. సో అది మన కాన్సెప్ట్, సపోర్ట్లో కొని నియరెస్ట్ రెసిస్టెంట్ పాసిబుల్లో కొనాలి. సో ఇప్పుడు కూడా ఇది నియరెస్ట్ రెసిస్టెన్స్ దగ్గరికి వస్తుంది, ఇది ఒక రెసిస్టెన్స్ దగ్గర ఉంది కదా పాయింట్. సో ఆ పాయింట్ దగ్గరకు వచ్చింది అనమాట. మీరు చూస్తే ఈ లెవెల్ స్టార్టింగ్లో ఇక్కడ రెసిస్టెన్స్ అయింది, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్. సో ఈ పాయింట్ దగ్గర మనకి మళ్ళీ ఆథర్ కొంచెం కిందకి రావచ్చు. సో 1 or 2% ఆ ప్రైస్కి రీచ్ అయ్యాక. సో 3 ఇయర్స్ నుంచి ఈ స్టాక్ ఏ రిటర్న్ ఇవ్వలేదు, ఈ మధ్య మొమెంటం వచ్చింది. సో ఈ లెవెల్లో కొనుక్కున్నోడికి ఆడికి ఇప్పటికీ నెగిటివే. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పేపర్లో చదవడానికి బాగానే ఉంటుంది, న్యూస్లు వినడానికి బాగానే ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు ఉంచుకున్నారు, కానీ ఆ ఇన్వెస్ట్ చేసేవాడికి రిటర్న్ రాకపోయేసరికి ఆ పెయిన్ వాడికే తెలుసు. సో ఇప్పుడు నెక్స్ట్ వేరే కంపెనీ నెట్వెబ్, మీకు తెలిసి ఉంటుంది, చాలా ట్రెండింగ్లో ఉంది స్టాక్ మొన్నటి వరకు. సో నెట్వెబ్లో బాగా పెరుగుతుంది కదా అని అందరూ కొంటున్నారు, న్యూస్లో వస్తుందని చెప్పి ఈ ఏరియాలో కొంటే 3000 లెవెల్లో కొంటే అది మళ్ళీ 1500 1300కి వచ్చింది. సో 50% దాకా కరెక్షన్ వచ్చింది, 50-60% దాకా. సో అదే ఈ లెవెల్లో కొన్ని మొమెంటం, ఎప్పుడైతే మొమెంటం స్టార్ట్ అయింది, సో ఇక్కడ ఎలా మొమెంటం స్టార్ట్ అయిందంటే సో ట్రెండ్ లైన్ గీసుకుందాం, ఇక్కడ మొమెంటం ఇలా స్టార్ట్ అయింది, మొమెంటం ఇలా స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ మొమెంటం అయింది, ఇది ఏదో బ్లాక్ డీల్ అయ్యి ఉంటుంది ఇక్కడ, నేను జూమ్ చేస్తున్నాను. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ అయినప్పుడు ఇక్కడ ఎంట్రీ, ఈ లెవెల్లో ఎంట్రీ. సో ఇక్కడ నుంచి కొన్ని మేలో 2025 మేలో కొన్నోడికి ఇక్కడికి వచ్చేసరికి ప్రీవియస్ హై సెప్టెంబర్లో వచ్చేసరికి 100% రిటర్న్ వచ్చింది. 1500 కొన్నాడు, 3000 వస్తుంది, అంటే 100% రిటర్న్ వచ్చింది కదా. సో అది మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. సో బ్రేక్అవుట్ అయినప్పుడు అలా కొనుక్కున్నోడికి బెటర్, అంతేగాని ఇక్కడ కొనుక్కొని మళ్ళీ 50% పడిపోయింది కదా అని మనలా రీటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, 50% కరెక్షన్ అయింది ఇంకేం పడుతుంది, జీరో అయిపోవచ్చేమో అని చెప్పేసి అమ్మేస్తాం. అలా కాకుండా టైం ఇవ్వాలి, వెయిట్ చేయాలి. స్టాక్ కన్సాలిడేట్ అయ్యేంత వరకు ఒక దగ్గర స్టక్ అవుద్ది కదా స్టాక్, ఓ 2-3 మంత్స్ అలా స్టక్ అయినప్పుడు అప్పుడు మనం బ్రేక్అవుట్ అవుతుంది, ట్రెండ్ లైన్ ఫాలో అయ్యి బ్రేక్అవుట్ అవుతుంది అన్నప్పుడు ఎంటర్ అయితే మనకు ఆ రిటర్న్ అనేది షార్ట్ టర్మ్ లో కొంచెం రిటర్న్ జనరేట్ అవుద్ది. 6 మంత్స్ అనేది షార్ట్ టర్మ్ ఏమీ కాదు, కానీ మనకు ఆ ఓపిక అనేది ఉండాలి ఆ రిటర్న్ రావాలంటే.
ఆ ఓపిక ఎలాగంటే మనం ట్రెండ్ లైన్స్ ఫాలో అవ్వాలి, రెసిస్టెన్స్ గట్ అన్ని ఫాలో అవ్వాలి. సో ఇది సపోర్ట్, ఇది ప్రీవియస్ హై అనేది రెసిస్టెన్స్ కింద తీసుకుని మనకి ఇక్కడ 3000 లెవెల్లో సెల్ పెట్టేసుకుంటే అయిపోద్ది అనమాట. సో అదే 3 ఇయర్స్ హోల్డ్ ఉంచుకున్న యాథర్ ఇండస్ట్రీ ఏమి రిటర్న్ ఇవ్వలేదు, కానీ 6 మంత్స్ ఉన్న నెట్వర్క్ రిటర్న్ ఇచ్చింది. సో మళ్ళీ అదే మనం ఫీల్ అవ్వకూడదు. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ 6 మంత్స్ లో ఇంకో 100% ఇచ్చేస్తుందేమో నెట్వర్క్ అనుకోవద్దు, ఎందుకంటే 6 మంత్స్ లో ఇంత పరిగెట్టింది. సో దాని జనాలకు ఎక్స్పెక్టేషన్స్ వస్తుంది, ఎర్నింగ్స్ కూడా 100% రిటర్న్ ఇస్తుంది, ఇయర్ ఆన్ ఇయర్ 100% గ్రోత్ వస్తుంది. అది గ్యారంటీ ఏమీ లేదు, 100% గ్రోత్ వస్తుంది అని గ్యారంటీ ఏమీ లేదు. సో అందుకని చెప్పేసి జస్ట్ టెక్నికల్స్ ఫాలో అయినప్పుడు మనం టెక్నికల్స్ ఫాలో అవ్వాలి, న్యూస్ గట్ట ఏమీ ఫాలో అవ్వకుండా ఓన్లీ స్ట్రిక్ట్ టు ద టెక్నికల్స్ అన్నమాట. నెక్స్ట్ ఇలాగే ఒక ఎగ్జాంపుల్, ఈఎంఎస్ సెక్టర్ నుంచి యావలాన్ మీరు చూస్తే సపోర్ట్ ట్రెండ్ లైన్ ఏది ఉంది, హారిజంటల్ లైన్ ఇలా తీసుకున్నాం ఇక్కడ. సో అప్పుడు మనకు క్లియర్గా తెలుస్తుంది ఇన్నిసార్లు ఇక్కడ ఈ లెవెల్లో బయింగ్ జరిగిందని క్లియర్గా తెలుస్తుంది కదా. బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కానీ ఫెయిల్ అయింది, మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ సపోర్ట్లో బయింగ్ జరిగింది, ఇక్కడ బ్రేక్అవుట్, మళ్ళీ కొంటాం. ఇలాగ వెళ్ళినప్పుడు ప్రీవియస్ హై ఈ లెవెల్ కొంటే 40% దాకా రిటర్న్ వచ్చింది, హ్యాపీ. సో మనీ ఇవ్వడానికి స్టాక్స్ రెడీగానే ఉంటాయి, మనం అబ్జర్వ్ చేయాలి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి. సో అందరూ కొంటున్నారు కదా అని చెప్పేసి పైకి వెళ్ళినప్పుడు కొనికూడదు. ఇప్పుడు ఈ లెవెల్లో కొన్నోడికి నెక్స్ట్ 1.5 ఇయర్ ఆడికి లాసే కదా. అదే ఇక్కడ కొన్నోడికి విత్ ఇన్ 3 మంత్స్ ఆడికి ప్రాఫిట్, 40-50% ప్రాఫిట్. ఇంకా పైకి వెళ్ళింది అది వేరే విషయం, కానీ అది టైం, మార్కెట్ని మనం టైం చేయలేం, కానీ బ్రేక్అవుట్స్ సపోర్ట్ అవన్నీ మనం చూడగలం. సో అది మెయిన్ మనం. సో ఇప్పుడు ఉన్న మార్కెట్ సినారియో బట్టి లాంగ్ టర్మ్ లో కొనుక్కుని కూర్చుని పోతా అంటే అవదు, రిటర్న్ రాదు. ఒకప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ మీకు మ్యాక్సిమం గుర్తు ఉంటది, బర్జర్ పెయింట్స్ ఇలాంటి స్టాక్స్ అన్ని ఫుల్ భూమిలో లో ఉండేవి, బర్జన్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్. కానీ ఇప్పుడు అవే స్టాక్స్ ఒక దగ్గర స్టక్ అయి ఉన్నాయి, పెద్ద మొమెంటం ఏమీ లేదు. సో ఇప్పుడు ఈ స్టాక్ చూస్తే 2020లో ఉన్న ప్రైస్ ఇప్పటికి రీచ్ అవ్వలే, 2020లో ఉన్న ప్రైస్ ఇప్పటికి రీచ్ అవ్వలేదు ఆ హై. అంటే ఆ 2020లో కొన్నోడికి ఇప్పటికి లాసే, 2020లో హైలో కొన్నోడికి ఈ బడ్జెట్ పెయింట్ ఇంకా లాస్లోనే ఉంది. అలాగే రీసెంట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్టాక్ ఉంది, ఫుల్ ట్రెండ్ అయింది ఈ మధ్యన. ఐపీఓ ప్రైస్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఫాలో అయితే బ్రేక్అవుట్ అయింది, అక్కడ నుంచి 3 అయింది, మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ పడుతుంది. సో ఇప్పుడు ట్రెండ్ లైన్, సో ఇప్పుడు ఈ స్టాక్ ఇలా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది కదా అని ఎంటర్ అయిపోమని కాదు. ఇలాంటి హై రిస్క్ స్టాక్, ఇవి సర్కిట్స్ లో వెళ్ళే స్టాక్స్ కాబట్టి చాలా రిస్క్, బెటర్ మనం ఇలాంటి స్టాక్స్ లో ఎంటర్ అవ్వకూడదు. సో ఇది మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్ గురించి. ఇప్పుడు ఇందులోనే ఇంకో స్టాక్ ఉంటుంది, ఈ నెట్వర్క్, డేటా సెంటర్ రిలేటెడ్. ఇందులో చూసినా సరే అంతే, నెట్వర్క్ లాంటిది ఇది, చాలా హై నుంచి చాలా కింద పడిపోయింది, అరౌండ్ 60% పడిపోయింది. ఇందులో కూడా మంచిగా మనం ట్రెండ్ లైన్ గీసుకుంటే ఈజీగా మనకి ఇవి డబ్బులు ఎర్న్ చేసేస్తాయి. ఇలా ట్రెండ్ లైన్ గీసుకున్నా, చిన్నది ఆన్ అండ్ ఆఫ్ అలా గీసుకున్నా, మన ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చేసరికి ఒకవేళ రాకపోతే ఓకే వెళ్ళండి కూడా వేరే స్టాక్ చూస్తాం, వచ్చిందంటే హ్యాపీగా అదే కొనుక్కుంటాం. అర్నింగ్ వచ్చేటప్పుడు సెల్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఈ స్టాక్ని గమనిస్తే ఇలా ఫాలో అవుతుంది, అంటే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళీ 50-60% దాకా రిటర్న్, 50-60 కూడా కదా, అరౌండ్ 85-95% రిటర్న్ ఇది. సో అలాగా, సో మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ లో బై చేసుకుని నియరెస్ట్ రెసిస్టెన్స్ కి దగ్గరలో వెళ్ళేసరికి మనం అమ్మేయాలన్నమాట. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో చేయండి. సో ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్, ఏదో ట్రై చేస్తున్నా. సో మీకు ఇంట్రెస్ట్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, ఇంకా వీలైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకో ఎగ్జాంపుల్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్. ఈ స్టాక్ చూస్తే 2020లో స్టార్ట్ అయింది ట్రెండ్ లైన్, 2024 ఎండింగ్ వరకు కంటిన్యూ అయింది చూడండి. సో ఇది మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసేవాడు ఏం చేస్తాడు, కొంటాడు, మళ్ళీ సపోర్ట్ లో ఇంకా వాల్యూమ్ యాడ్ చేస్తాడు, మళ్ళీ వాల్యూమ్ యాడ్ చేస్తాడు, ఇక్కడ సపోర్ట్ బ్రేక్ చేసిందా ఆడు అమ్మేస్తాడు. సో ఇక్కడ నుంచి కొన్నోడు ఇక్కడికి వాడికి ప్రాఫిటే కదా, ఆడు రిస్క్ తీసుకోడు, మళ్ళీ ఇది అక్కడ ఇక్కడ బై అయింది, సో ఒకవేళ ఆడు ఇక్కడ అమ్మేసినా మళ్ళీ ఇక్కడ కొంటాడు, సో ఇదంతా మళ్ళీ ఆడికి ప్రాఫిట్. సో సపోర్ట్ లో కొన్ని రెసిస్టెన్స్ లో అమ్మేవాడికి ఇదే యూజ్. ఇక్కడేం జరిగింది చూడండి, హెవీ ఇక్కడ చాలా
పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్ వచ్చి కంటిన్యూస్ 2-3 వీక్స్ కంటిన్యూస్ కింద పడుతూనే ఉంది. ఆ తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ ఫెయిల్ అయింది, బ్రేక్అవుట్ అయ్యలే. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది ట్రెండ్ లైన్ సపోర్ట్ నుంచి పైకి వెళ్ళి ఇచ్చింది, కానీ ఇప్పుడు అదే సపోర్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయ్యి ఫాల్ అయిపోతుంది. ఇప్పుడు ఎలాగా అగ్రెసివ్ ఫాల్. సో తిను ఈ చార్ట్ అంటే ఈ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ తిను విధానం మారిపోయింది. ఒకప్పుడు బాగా ఫాలో అయ్యేది ఈ పాత్ని, ఇప్పుడు ఆ పాత్ని ఫాలో అవ్వట్లేదు, బ్రేక్ చేసింది. ఇప్పుడు చాలా స్ట్రగుల్ అవుతుంది. రిజల్ట్ బాగానే వచ్చింది, అంటే అంత బాగా రాలేదు రిజల్ట్ ఈసారి, కానీ ఓకే. స్టాక్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది చాలా ఒక నమ్మకం ఉన్న కంపెనీ. మురుగప్ప గ్రూప్ కంపెనీ చాలా హెవీ మేనేజ్మెంట్ అయితే ఇంకా అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ మేనేజ్మెంట్ వీళ్ళు. సో జీరోకి వెళ్ళిపోయిన కంపెనీని కూడా వీళ్ళు ఇప్పుడు 1 lakh crore మార్కెట్ క్యాప్ చేశారు. సీజీ పవర్, ఆ స్టోరీ ఎప్పుడైనా చదవండి, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అది. సో చూడండి ఇక్కడ 2020లో స్టార్ట్ అయింది మొమెంటం, 2024. సో 4+ years ఇది ముందు అబ్జర్వ్ చేసేవాడికి మల్టిపల్ టైమ్స్ ఇది మనీ ఇచ్చింది ఈ స్టాక్.